రా తల్లి. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం మీ ఆయన్ని అడుగు. అప్పుడే ఏమైంది? ఇంకా బయటపడతాయి చూడు మీ శ్రీవారి లీలలు. మొత్తం అబద్ధం. నువ్వు చెప్పేదేది నిజం కాదు. అది తేలాల్సింది ఇక్కడ కాదు ఆదిత్య గారు, ముందు స్టేషన్లో, ఆ తర్వాత న్యాయస్థానంలో. మీరెందుకు వచ్చారు ఎస్ఐ గారు? పార్వతమ్మ గారు వారి కొడుకు కనపడకుండా పోవడానికి కారణం ఆదిత్య గారని వారిని విచారించి తన కొడుకు ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయమని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చూశారుగా, దీన్నే ఉంటారు. నన్ను పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని ఆపారు, కానీ ఆవిడేం చేసింది? ఇప్పటికైనా అర్థమైందా ఆవిడ మోసం చేస్తుందని? చెప్పండి, జరిగిన విషయం ఎస్ఐ గారికి చెప్పండి. ఆవిడ నిజస్వరూపం బయట పెట్టండి. ఆదిత్య గారు, ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. ఏం పెద్ద మనుషులండి మీరు? ఆ విషయం వేరు, ఈ విషయం వేరు అంటారు. ఏదో తెలిసినట్టు అంతా తీర్పిస్తారు తప్ప ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోరు? అయినా అతను కనపడకుండా పోయింది ఎక్కడ? కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ? చూడండి, అతంది ఈ ఊరే, కంప్లైంట్ ఇచ్చింది ఈ ఊరు వారే. విచారణ తర్వాత విషయం తెలుస్తుంది. వారు తన కొడుకు ఇక్కడ మాయమయ్యాడని, మీ మీదే అనుమానమని కంప్లైంట్ ఇచ్చారు. నో, నాకు ఆవిడ కొడుక్కి ఏ సంబంధం లేదు. నాకు అతని గురించి ఏమీ తెలీదు. ఏ కంప్లైంట్ పడితే ఆ కంప్లైంట్ ఇస్తే ఎవరిని పడితే వాళ్ళని విచారణకు తీసుకెళ్తారా? ఎవరినైనా ప్రాథమిక విచారణకు తీసుకెళ్లే అధికారం మాకుంది. నాకేం తెలియదు అంటున్నాను కదా. అది తేలాల్సింది ఇలా ఇక్కడ కాదు. వచ్చి విచారణకు సహకరించాలి, స్టేట్మెంట్ రాసివ్వాలి. అందాక మీరు మా కస్టడీలో ఉండాలి. నేనెవరో తెలుసా? ఈ ఊరి డివిజన్లో పనిచేసేవాణ్ణి. నాకు తెలీదా? మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నీ తెలుసు. కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా డ్యూటీ మేము చేయాలి కదా. సహకరించకపోవడం కూడా నేరమవుతుంది. వారి అభియోగానికి బలం వస్తుంది. గౌరవంగా రమ్మంటున్నాం. ఆర్గ్యూ చేసి వారెంట్ దాకా తెచ్చుకోకండి. మాటలతో పోయేదాన్ని ఇప్పుడే ఇక్కడే మరో రకంగా ప్రవర్తించే పరిస్థితి తెచ్చుకోకండి. అది ఫాల్స్ కంప్లైంట్. అలా అయినా డిసైడ్ కావాలి కదా. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. ప్లీజ్ కమ్. సరే పదండి. ఏంటండి ఇదంతా? ఆవిడేమో హత్య అంటుంది, వారేమో మనిషిని మాయించేశారు అంటున్నారు. ఏంటండి? నాకు నమ్మకం కలిగిస్తా ఆవిడ నా కూతురు కాదని ఎలా ప్రూవ్ చేయగలదు అని ఇప్పుడు మీరు దోషిగా పోలీసులు వెంట స్టేషన్కి వెళ్ళడం ఏంటి? లీలలు, శ్రీవారి లీలలు. ఇది ప్రథమాధ్యాయమే. ఇంకా చాలా అధ్యాయాలున్నాయి. అప్పుడే ఏమైంది? ఏమైంది మమ్మీ? డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? సంబంధం తల్లి, ఎవరి సంబంధాలు వాళ్ళవి. మన సంబంధం మనది. నేరం చట్టం అనే సంబంధం వాళ్ళది. పార్వతమ్మ గారు, నువ్వన్నట్టు ఇది ప్రథమాధ్యాయమే. అప్పుడే గెలిచానని, నేనే నేరం చేశానని నువ్వేమి సంబరాలు చేసుకోనక్కర్లేదు. నేనేమీ శిక్ష పడి పర్మనెంట్గా జైలుకి వెళ్ళట్లేదు. విచారణకు వెళ్తున్నా, తిరిగి వస్తా. విచారించాల్సిన రోజులు చాలా ఉన్నాయి. ఏవో దొంగ ఉత్తరాలు, తప్పుడు కంప్లైంట్లు ఇవ్వగానే అన్నీ నిజాలైపోవు. అనవసరంగా మొదలుపెట్టావు. ఆఖరి ఫలితం కళ్ళు తెరిపిస్తుంది. అన్నీ తెలిసి కావాలని నా మీద నిందలేస్తున్నావు. రేపు పశ్చాత్తాపడతావు. ఆ దేవుడు నేను క్షమించడు. డాడీ, ఎందుకు డాడీ నువ్వు పోలీసులతో వెళ్ళేది? దొంగల్ని పట్టుకోవడానికి. వెంటనే వచ్చేస్తానమ్మా.